అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. మన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలి. ఎవరైతే పేదవారు పల్లె ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతానికి వాళ్ళ అవసరాల కోసం వచ్చేటప్పుడు వారికి 5 రూపాయలకే భోజనం పెట్టాలి, 5 రూపాయలకి టిఫిన్ ఏర్పాటు చేయాలనేటువంటి కొత్త నిశ్చయంతో పేదవారందరికీ అండగా ఉండాలని మరి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో కూడినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి మరి పేద ప్రజలకు అన్నం పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇది ఓర్చుకునేటువంటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ వారు ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటాం, మనం వింటూ ఉన్నాం. నా మనసు చాలా బాధ కలిగింది. మరి గతంలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని పెట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పేదవాళ్ళు ఎవరు వచ్చినా సరే 5 రూపాయలకి భోజనం పెట్టేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ కూడా చాలా సంతోషకరంగా వచ్చి అక్కడ భోజనం చేస్తున్నటువంటి తరుణంలో 2019 తర్వాత మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా దారుణంగా కూల్చివేయడం జరిగింది. అంతేకాదు ప్రజావేదికను అమరావతిలో ప్రజావేదికను కూడా కూల్చేయడం జరిగింది. ప్రజావేదిక అంటే ప్రజలందరూ అక్కడికి వచ్చి మన సమస్యలను ముఖ్యమంత్రి గారికి, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి తెలుసుకునేటువంటి ఒక వేదిక. అటువంటి వేదికను కూడా కూల్చేసినటువంటి ప్రభుత్వం మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ వారు ఈ అన్నా క్యాంటీన్ల గురించి విమర్శిస్తున్నారు. వారికి విమర్శించే అధికారం కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. ఎందుకంటే వారు ఏ రోజు పేదవారి కోసం ఆలోచించారు. నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో అత్యంత పేదవారు ఎవరైనా ఉన్నారంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల వారు, వెనకబడిన కులాల్లో ఉండేటువంటి వారు, అలాగే అగ్రవర్ణం పేదలు ఉన్నారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల వాళ్ళు ఉండేటువంటి పథకాలను ఉన్నటువంటి ఎస్ఎస్టీ సప్లైలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయి అందరికీ ఇచ్చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కానీ ఈరోజు వీటి గురించి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల వారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా నష్టపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ ఏదో అన్నం పెడతా ఉండండి, దాని మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి విమర్శలు మానుకోవాలి. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమంలో కాదు, పేదవాడికి సహాయం పడేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మనం అందరం కూడా చేతులు తెచ్చి మనకి అండగా నిలబడాలి. అప్పుడే ఈ భారతదేశంలో మార్పు అనేటువంటిది ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇటువంటి సొల్లు గొల్లు కౌలు చెప్పేటువంటి వైఎస్ఆర్ పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా చదివేది. ఇంకోటి ఏంటంటే అమ్మఒడి లేదు, తల్లికి వందనం లేదు, ఇటువంటి మాటలు సొల్లు గొల్లు మాటలు చెప్పుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే షెడ్యూల్ కులాలు సంఘాలన్నీ కలిపి ఒకసారి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి వారిని కలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మరి 27 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి తిరిగి అవన్నింటినీ కూడా మరి అమలు చేసే విధంగా మరి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వారిని కానీ, మంత్రి గారిని కానీ కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే పెడుతున్నాం. ఖచ్చితంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల వారికి రద్దయినటువంటి పథకాలను తిరిగి పునరుద్ధరించే విధంగా మరి నేటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నామని, దానికి మీ అందరూ సపోర్ట్ కావాలని, ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబడినటువంటిది మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి ఒక అపన్న హస్తముగా ఉంటుందని భావిస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.